ముంబై నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఈ కేసులో సస్పెండ్ అయినటువంటి కొంతమంది ఐపీఎస్లలో ఒకరు అప్రూవర్గా మారారని, ఈ కాదంబరి జత్వాని కేసుకి అసలు పునాదులు పడిందే తాడేపల్లి ప్యాలెస్లోని తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ కేసులో అసలు జత్వానీని ఎలా ఇరికించాలి అనేటువంటి ప్రణాళికను క్రాంతి రాణా టాటాకి అలాగే విశాల్ గున్నీకి వివరించినట్లుగా విశాల్ గున్నీ అప్రూవర్గా మారి ఈ నిజాలన్నీ కూడా బయటపెట్టినట్లుగా అసలు జత్వానీ కేసు వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పించుకున్నారు, కానీ అప్పటి అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది బుక్ అయ్యారు అనేటువంటి ప్రచారం వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే అండి. ముంబై నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారం రోజుకు కీలక మలుపులు అయితే తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కేసులో సస్పెండ్ అయినటువంటి ముగ్గురు ఐపీఎస్లలో ఒకరు అప్రూవర్గా మారినట్లుగా విశాల్ గున్నీ అసలు ఏం జరిగింది గతంలో అనేది ఆయన తేల్చి చెప్పేసినట్లుగా ఒకంత ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే అంటే గతంలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే ఈ కేసులో జత్వానీని ఎలా ఇరికించాలి అనేటువంటి ప్రణాళికను పిఎస్ఆర్ ఆంజనేయులు గారు క్రాంతి రాణా టాటాకు అలాగే విశాల్ గున్నీకి వివరించినట్లుగా అసలు ఈ జత్వానీ కేసు వ్యవహారంలో అసలైనటువంటి సూత్రధారులు పాత్రధారులు తప్పించుకొని ఇప్పుడు కొంతమంది అధికారులు అడ్డంగా బుక్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి ఈ వ్యవహారంలో ఏం జరిగింది గతంలో? మీరు చెప్పినట్టుగా ఒక పారిశ్రామికవేత్త కోసం జగన్మోహన్ రెడ్డి చెప్పటం వల్ల పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు. నిన్నటి వరకు ఏమనుకున్నారు, రాజేంద్రనాథ్ రెడ్డిది కూడా చాలా హస్తం ఉంది అని అనుకున్నారు. కానీ ఇవాళ వచ్చిన సమాచారం మేరకు అసలు రాజేంద్రనాథ్ రెడ్డికి ఏమీ చెప్పకుండా మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం పథకం అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లో రచించారు. ఈ రచించినప్పుడు ఏం చేశారు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ విశాల్ గున్నీని, క్రాంతి రాణా టాటాని విశాల్ గున్నీని పిలిచి వాళ్ళని ఈ పథకాన్ని అమలు చేయమని అడిగారు. ఆ అమలు చేయటంలో భాగంగా వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవటం దగ్గర నుంచి, అంటే రేపు జరిగేదానికి ఇవాళే టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు, ఫ్లైట్ టికెట్స్, అది కూడా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావటమే కాకుండా అవంతా మనకు తెలుసు, మొత్తం కుటుంబాన్ని తీసుకురావటం, వాళ్ళని ఏ రకంగా వాళ్ళని హెరాస్ చేశారు, అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు వారెంట్ రాకముందే మీరు ఫ్లైట్ టికెట్లు ఎలా బుక్ చేసుకున్నారు అనేది పెద్ద అదే వారెంట్ నెక్స్ట్ డే ఇస్తారంటే ఈ రోజే బుక్ చేసుకున్నారు వాళ్ళు. అదే చెప్తున్నాం మనం. సో ఇక్కడ మనకి అర్థమైంది కదండి విషయం ఏంటి అంటే, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా, అంటే ఒక పక్కా ప్రణాళిక, ఒక పక్కా వ్యూహంగా ఒక ఆడపిల్లని ఏ రకంగా ఇరికించాలి, ఎలా హెరాస్ చేయాలి అనే దానికి తాడేపల్లిలో రచన జరిగింది. అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఇంకా ఏమేమి జరిగాయి, ఇంకా ఇంతకంటే ఘోరమైన అంశాలు జరిగాయి అనేది కూడా ఆలోచించాలి. రెండోది, ఇక్కడ అసలు ముఖ్యంగా ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అసలు ఆయన చెప్పకుండా ఈ విషయాలన్నీ జరిగాయి. సో ఇప్పుడు అసలు సూత్రధారులు, ఇందాక మీరు అన్నారు, అసలు సూత్రధారులు దీనికి మళ్ళా మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి సజ్జలే. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవ్యాసంలాగా వాళ్ళ దగ్గర ఆగుతాయి అన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఎంత తెలుసో మనకు తెలియదు. ఆయనకు కావాల్సిన డబ్బులు ముట్టాయి ఆయనకి, ఆ పారిశ్రామికవేత్త ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడు, ఆయన కలిశాడు కూడా. మీకు తెలుసు, ఈ ఇష్యూ జరగటానికి ముందు డిసెంబర్లో ఆయన కలిశాడు ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఆ డబ్బులు తీసేసుకున్నాడు. కాబట్టి అతన్ని కాపాడడం కోసం అతను యాక్చువల్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు, దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా దృష్టి పెట్టలేదు. మనందరికీ తెలుసు అది కడపలో ఆ ఫ్యాక్టరీ ఏంటనేది అందరికీ తెలుసు. కానీ ఒక ఆడపిల్లని బదనాం చేయటానికి, ఒక ఆడపిల్లని హెరాస్ చేయటానికి మానసికంగా, శారీరకంగా ఒక ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రణాళికను రచించడం అనేది ఎంతవరకు సబబు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా వద్దా? ఈ విశాల్ గున్నీ కనుక అప్రూవర్గా మారితే రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి మొత్తం వివరాలు, అంటే మొత్తం విషయాలు వివరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల
ఒకే జైల్లో ఊచలు లెక్క పెడతారా పెట్టారా? ఇది ప్రజలు ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. 2 రాష్ట్రాల మధ్య ముడిపడి ఉన్న అంశం. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశాడు ఆ రోజు, ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేసింది, వాళ్ళకి తెలియకుండా ఈ విషయం జరిగి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడ చెప్పాకే కదా అమ్మాయి దగ్గరికి వెళ్తారు. సో అమ్మాయికి ఒక నోటీస్ ఇవ్వాలన్నా, ఒక వారెంట్ ఇవ్వాలన్నా అక్కడ పోలీసులకు చెప్పాలి కదా. ఇప్పుడు మనం జస్ట్ లైక్ దట్ వెళ్ళి ఇవ్వడానికి ఇదేం లోకల్ పోలీసులు కాదు కదా. ఇది ఒక రాష్ట్ర వ్యవహారం ఇంకో రాష్ట్రానికి చెందింది, లేదు ఇంకో రాష్ట్ర వ్యవహారానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రం నుంచి పోలీసులు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తే అక్కడ పోలీసులు ఎందుకు నోరు మూసుకున్నారు? అక్కడ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదండి. లోపలికి వెళ్ళే కొద్దీ ఒక వెబ్ లాగా మీకు ఒక సాలెగూడు ఎట్లా ఉంటుందండి, సాలెగూట్లో లాగా ఇప్పుడు అందరూ కూడా చిక్కుకుంటారు అనమాట, ఒక్కొక్కళ్ళు పురుగులు చిక్కుకున్నట్టు. ఓకే, కాబట్టి ఇది చిన్న విషయం కాదండి. ఇవాళ అంటే కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో తీగలాగితే డొంక కదలబోతుంది అంటారు. ఇప్పటికే 3 ఐపీఎస్లు సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలోనే మరికొంతమంది కూడా సస్పెన్షన్ గురి అయ్యే అవకాశం ఉంది అనేటువంటి వాదన కూడా తెర మీదకి వస్తుంది. దాని మీద ఏమంటారు? ఏంటి అసలు 3 సస్పెండ్ చేయటం కాదండి. ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళని సస్పెండ్ చేయాలంటే కేంద్రం నుంచే కదా రావాలి ఏదైనా కూడా. అసలు వీళ్ళని ముందు అరెస్ట్ చేసి ఉండాలి. ఓకే, అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంకా ఏ శక్తులు అడ్డుకుంటున్నాయి? ఇదొకటి ఆలోచించాలి. 2 మరి ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. దుర్గాదేవి అనే ఆవిడ పేరు వచ్చింది, ఒక ఎస్ఐయా సిఐఓ ఒక ఆవిడ చాలా అమానుషంగా ప్రవర్తించారు అని. ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో ఈ సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వారి వ్యవహారం గురించి కొన్ని మీడియా సంస్థల్లో భిన్నంగా వినపడుతుంది. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి విచారణ చేపట్టకుండానే ఆ 3 సస్పెండ్ చేయడం అమానుషం అనేటువంటి వాదనను కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే ఆడపిల్లని మీరు అత్యాచారం చేసినా లేదా ఆడపిల్ల మీద అన్యాయంగా ప్రవర్తించినా తప్పు లేదా? అది అమానుషం కాదా? అంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు తప్పు చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు సస్పెండ్ చేస్తే తప్ప? అసలు అరెస్ట్ చేయలేదని అడగాలి ప్రజలు. అమానుషం అనే మాటకు అర్థం లేదండి. ఆడవాళ్ళ మీద ఏం జరిగినా అది అమానుషం. మగవాడు దాని కారకుడైనప్పుడు వాళ్ళని ఉరితీసినా తప్పులేదు. నిజంగా ప్రూవ్ అయితే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీసినా తప్పులేదు. అది అమానుషం కానే కాదు, అది అనాగరికత కానే కాదు. ఓకే, ఈ కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో అసలు సిసలైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఇంకా వేరే ఉన్నారు. ఇప్పటికి బలైంది కేవలం 3 మాత్రమే అంటూ కొన్ని వాదనలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఏంటి అసలు సిసలైనటువంటి పాత్రధారులు ఎవరు అంటే, నాటి డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరైతే బలంగా వినపడింది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కేసులో ఇన్వాల్వ్ అయ్యున్నారు అనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అసలు ఈ కేసులో అసలు సిసలైనటువంటి సూత్రధారులు కానీ పాత్రధారులు కానీ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఆయనే సూత్రధారి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా చేయడు. బికాస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పారిశ్రామికవేత్త కలిశారు కాబట్టి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ పారిశ్రామికవేత్తను కూడా విచారించాలి, ఆ పారిశ్రామికవేత్తను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అసలు సూత్రధారి ఆయన కూడా. ఆయన అమ్మాయిని లైఫ్లోంచి తప్పించుకోవాలనుకున్నాడు కాబట్టి ఇంత దూరం వచ్చాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, పోలీసులు ఎవరు, ముంబై పోలీసుల పాత్ర ఏంటి? సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పోలీసులే కాకుండా ముంబై పోలీసుల మీద కూడా విచారణ జరపాలి. సో మొత్తం సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా అప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారండి. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ ముఖ్యమంత్రి కూడా స్పందించాలి. ఇది చిన్న విషయం కాదు, చిన్న కేసు కాదు, ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది కాబట్టి తప్పక ఆ ముంబై నటికి న్యాయం అయితే జరగాలని మనం కోరుకుంటాం.